హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఓఎంజీ బర్స్ గురించి మాట్లాడదాం. ఈ బర్స్ విత్ ట్రావెల్ ఇవాళ ఇస్తుంది, రేపు ఇస్తుంది అని ఎప్పుడు దాకా ఎదురు చూసాం. ఈడు మొత్తం మీద యాప్ అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు ఈడు. ఓకే ఫ్రెండ్స్, దీని మీద అయితే ఎంక్వైరీ నడుస్తుంది పోలీసులు అయితే కేసు అయితే ఫైల్ చేశారు. ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే దీన్ని ఒక బ్రాంచ్ బెంగళూరులో ఉందని తెలిసింది. ఎంక్వైరీ నడుస్తుంది దీని మీద. కానీ మన మనీ అయితే రిఫండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడట్లేదు. మనం మొత్తం మీద అయితే మోసపోయాం. మనం మోసపోయింది కాకుండా మన ఫ్రెండ్స్ని కూడా మనం ఇందులోకి లాగాం. వాళ్ళు కూడా మనీ యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ అయిపోయారు. వాళ్ళ వల్ల మనం తిట్లు తినవలసి వస్తుంది. ఎందుకంటే నేను కూడా మోసపోవడం జరిగింది. ఇందులో నాది ఒక 5,000 దాకా నేను కూడా మోసపోయాను. ఇంతకు మీద మనకు తెలిసింది కదా, ఇటువంటి అప్లికేషన్లో ఇన్వెస్ట్ చేసి మనం మోసపోయామని తెలిసింది కదా మనకి. ఇక మీద మనం ఇటువంటి అప్లికేషన్ నమ్మొద్దు. ఇందులో అయితే మనీ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మనం ఫ్రీగా ఏమన్నా మనీ అరేంజ్ చేసుకునే అప్లికేషన్ అంటే ఫ్రీగా మనం అరేంజ్ చేసుకోవాలి తప్ప ఇటువంటి అప్లికేషన్ అయితే మనం నమ్మొద్దు ఎప్పటికీ. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటిది 2020లో మనం వదిలేద్దాం. ఇటువంటి అప్లికేషన్ని మనం అయితే యాక్సెప్ట్ చేయొద్దు వీటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ ఓఎంజీ బర్స్ గురించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ముందుగా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.